సో 6th క్లాస్ సైన్స్ కొత్త టెక్స్ట్ బుక్ నుండి మనం తర్వాత చాప్టర్ మొక్కల గురించి తెలుసుకుందాం. ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. మరి ఈ పాఠంలో మొక్కల గురించి తెలుసుకుందాం. ఈ పాఠంలో ప్రధానంగా వేరు వ్యవస్థ గురించి, అలాగే వేరు యొక్క విధుల గురించి, అలాగే ప్రకాండ వ్యవస్థ గురించి, కాండం యొక్క విధుల గురించి, మరియు పత్రం యొక్క విధులు, అలాగే బాష్పోచ్ఛేకం గురించి, అలాగే పొట్టిక్కలు అనేటువంటి ఒక కోనసీమ వంటకం గురించి మాట్లాడడం జరిగింది. మరి దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకుంటే, ముందుగా మొక్కలో ప్రధానమైనటువంటి భాగాలు మొక్కలో ప్రధానంగా వేరు, కాండం, పత్రాలు, ఈ మూడు ప్రధానంగా మొక్కలో ఉండేటువంటి భాగాలు. మరి మొదట మనం వేరు గురించి డిస్కస్ చేస్తే, వేరు మొక్కకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నీటి శోషణకి, అలాగే ఖనిజ లవణాలని శోషించడానికి మొక్కకి వేరు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే వేర్లు ప్రధానంగా రెండు రకాల వేర్లు ఉంటాయి. వేరు యొక్క ఆకారాన్ని బట్టి వేర్లు ప్రధానంగా రెండు రకాల వేర్లు ఉంటాయి. ఒకటి తల్లి వేరు వ్యవస్థ, రెండు గుబురు వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ, రెండు గుబురు వేరు వ్యవస్థ. మరి ఈ గుబురు వేరు వ్యవస్థనే పీచు వేరు వ్యవస్థ అని కూడా అంటాం. పీచు వేరు వ్యవస్థ. వేర్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తల్లి వేరు వ్యవస్థ, రెండు గుబురు వేరు వ్యవస్థ. గుబురు వేరు వ్యవస్థనే పీచు వేరు వ్యవస్థ అంటాం. మరి తల్లి వేరు వ్యవస్థ అంటే వేర్లో ప్రధానమైనటువంటి వేరుండి దాని పక్కన చిన్న చిన్న వేర్లుంటే, ప్రధానమైన వేరుండి దాంతో పాటు దాని పక్కన చిన్న చిన్న వేర్లుంటే అలాంటి వేరుని మనం తల్లి వేరు వ్యవస్థ అంటాం. మరి తల్లి వేరు వ్యవస్థ ఎలా కనిపిస్తుందంటే, ఇది మదర్ రూటు ఈ విధంగా ఉండి దాని పక్క నుండి అనేక శాఖలు వస్తాయి ఈ విధంగా. సో ఇలాంటి వేరు వ్యవస్థని మనము తల్లి వేరు వ్యవస్థ అంటాం. తర్వాత గుబురు వేరు వ్యవస్థ. గుబురు వేరు వ్యవస్థలో తల్లి వేరు లేకుండా ఉండేటువంటి వేరు వ్యవస్థని మనము గుబురు వేరు వ్యవస్థ లేదంటే పీచు వేరు వ్యవస్థ అంటాం. ముఖ్యంగా గడ్డి జాతి మొక్కలు ఉంటది. గుబురు వేరు వ్యవస్థ కాండం యొక్క దిగువ భాగం నుంచి, ఇక్కడ కాండం ఉంటుంది కదా, ఈ కాండం యొక్క దిగువ భాగం నుంచి అన్ని వేర్లు కాండం యొక్క దిగువ భాగం నుంచి ఈ విధంగా ఏర్పడి ఉంటాయి. దీంట్లో ఏ రూట్ పెద్దగా ఉండదు. అన్ని దాదాపు అంటే మదర్ రూట్ అనేది సపరేట్ గా డివైడ్ చేయబడి ఉండదు అనమాట. తల్లి వేరు అనేది మనం గుర్తించలేము. సో అలాంటి వేరు వ్యవస్థని మనము పీచు వేరు వ్యవస్థ లేదా గుబురు వేరు వ్యవస్థ అంటాం. సో ఇక్కడ తల్లి వేరు వ్యవస్థకి గుబురు వేరు వ్యవస్థకి ప్రధానమైన తేడా ఏంటంటే, తల్లి వేరు వ్యవస్థలో ఈ మదర్ రూట్ అనేది స్పష్టంగా మనం గుర్తించగలం ఇట్లా. కానీ గుబురు వేరు వ్యవస్థలో ప్రధానమైనటువంటి వేరుని మనం గుర్తించలేము. అది ప్రధానమైనటువంటి తేడా తల్లి వేరు వ్యవస్థకి గుబురు వేరు వ్యవస్థకి. మరి కొన్ని మొక్కల్లో ఉండేటువంటి వేరు వ్యవస్థల గురించి చూస్తే, ఉదాహరణకి గడ్డి చామంతిలో ఉండేటువంటి వేరు వ్యవస్థ వచ్చేసి తల్లి వేరు వ్యవస్థ. గడ్డి చామంతిలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. మరి గడ్డి చామంతి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ అంటాం. ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ అనేది గడ్డి చామంతి యొక్క సైంటిఫిక్ నేమ్. మీరు చూసే ఉంటారు, ఇట్లా కొడితే పువ్వులు ఎగిరిపోతాయి, అట్లాంటి మొక్క అది. సో ఎల్లో కలర్ లో పుష్పాలు ఉంటాయి. సో ఆ గడ్డి చామంతి మొక్కలో ఉండేటువంటి వేరు వ్యవస్థ ఏదే అంటే తల్లి వేరు వ్యవస్థ. మరి కలబందలో ఉండేటువంటి వేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ.
గుబురు వేరు వ్యవస్థ. మీరు ఇంగ్లీష్ లో చూస్తే తల్లివేరు వ్యవస్థని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం, గుబురు వేరు వ్యవస్థని ఫైబర్ రూట్ సిస్టమ్ అంటాం. తల్లివేరు వ్యవస్థని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం, గుబురు వేరు వ్యవస్థని ఫైబర్ రూట్ సిస్టమ్ అంటాం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వేపలో చూస్తే వేపలో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది, తల్లివేరు వ్యవస్థ. మరి అలాగే జొన్నలో చూస్తే గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది, గుబురు వేరు వ్యవస్థ. మరి అలాగే వరిలో గుబురు వేరు వ్యవస్థనే ఉంటది. సో ఏ మొక్కలో ఏ వేరు వ్యవస్థ ఉంటది అని చెప్పి మనం ఈజీగా గుర్తించవచ్చు. ఎలా గుర్తించవచ్చు అంటే, అది గడ్డి జాతి మొక్క అయితే ఖచ్చితంగా దాంట్లో గుబురు వేరు వ్యవస్థ ఉంటది. గడ్డి జాతి మొక్క అయితే ఖచ్చితంగా దాంట్లో గుబురు వేరు వ్యవస్థ లేదంటే పీచు వేరు వ్యవస్థ ఉంటది. ఒకవేళ గడ్డి జాతి మొక్క కాకపోతే దాంట్లో ఖచ్చితంగా ఇది తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ నెల వ్యాపనాన్ని బట్టి కూడా మనము వేరు వ్యవస్థను కనుక్కోవచ్చు, అది మనం లాస్ట్ లో చూద్దాము. సో ఇక్కడ గడ్డి చామంతిలో తల్లివేరు వ్యవస్థ, కలబందలో గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది, వేపలో తల్లివేరు వ్యవస్థ ఉంటది, అలాగే వరిలో జొన్నలో గుబురు వేరు వ్యవస్థ, వరిలో కూడా గుబురు వేరు వ్యవస్థ ఉంటది. మరి తర్వాత వచ్చేసి ఈ నెల వ్యాపనం, ఈ నెల వ్యాపనం గురించి డిస్కస్ చేశారు. ఈ నెల వ్యాపనం అంటే వీన్స్ ఎలా అమరి ఉన్నాయి పత్రంలో అనేటువంటిదే ఈ నెల వ్యాపనం. ఈ నెలలు ఎలా వ్యాపించి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పత్రం అనుకుంటే, ఈ పత్రంలో ఉండేటువంటి దీన్ని ప్రధాన ఈనె లేదా నడిమి ఈనె అంటాం. నడిమి ఈనె లేదా ప్రధాన ఈనె వీన్ అంటాము. మరి ఈ ఈనెలో ఈనెలన్నీ ఎలా వ్యాపించి ఉన్నాయి అనేటువంటి దాన్ని మనము ఈ నెల వ్యాపనము అంటాం. ఈ నెల వ్యాపనం. మరి ఈ నెల వ్యాపనం వచ్చేసి ప్రధానంగా ఈ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సమాంతర ఈ నెల వ్యాపనం, సమాంతర ఈ నెల వ్యాపనం. రెండు జాలాకార ఈ నెల వ్యాపనం. ఒకటి సమాంతర ఈ నెల వ్యాపనం, రెండు జాలాకార ఈ నెల వ్యాపనం. మరి సమాంతర ఈ నెల వ్యాపనం అంటే ఏంటంటే, ఒక పత్రంలో, ఇది ఒక పత్రం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వరి పత్రాన్ని, వరి లీఫ్ ని మనం గమనిస్తే ఈ విధంగా ఉంటుంది కదా. దీంట్లో ఈ నెల వ్యాపనం ఎలా ఉంటుందంటే, ఒక ఈనె ఇలా ఉండి దాని పక్కనే ఇంకొక ఈనె ఇలా ఉంటది. ఇలా ఈ నెలన్నీ ఈ విధంగా అమరి ఉంటాయి. సో ఇలాంటి ఈ నెల వ్యాపనాన్ని సమాంతర ఈ నెల వ్యాపనం అంటాం. సమాంతర ఈ నెల వ్యాపనం. ఇలా కాకుండా పత్రంలో ఇక్కడ వేసినాం చూడండి, పత్రంలో మధ్య ఈనె ఇలా ఉండి మధ్య ఈనెకి అనేక పార్శ్వ ఈనెలు అంటే ఆ సైడ్ ఈనెలు ఈ విధంగా వస్తే అలాంటి ఈ నెల వ్యాపనాన్ని మనము జాలాకార ఈ నెల వ్యాపనం అంటాం. జాలాకార ఈ నెల వ్యాపనం. సో ఈ నెల వ్యాపనం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సమాంతర ఈ నెల వ్యాపనం, రెండు జాలాకార ఈ నెల వ్యాపనం. సమాంతర ఈ నెల వ్యాపనం వచ్చేసి ముఖ్యంగా గడ్డి జాతి మొక్కల్లో ఉంటది. గడ్డి జాతి మొక్కలు అంటే వరి గాని, జొన్న గాని, లేదంటే మామూలు గడ్డి గాని, గడ్డి మాదిరిగా పెరిగేటువంటి వాటిలో అన్నిట్లో కూడా సమాంతర ఈ నెల వ్యాపనం ఉంటది. ఆకులో ఈనెలు సమాంతరంగా అమరి ఉంటాయి. అదే జాలాకార ఈ నెల వ్యాపనం అంటే ఇట్లా ఒల మాదిరిగా ఈనెలన్నీ ఒక ఒల మాదిరిగా విస్తరించి ఉంటే దాన్ని జాలాకార ఈ నెల వ్యాపనం అంటాం. ఇప్పుడు ఏ మొక్కలో ఏ రకమైన వేరు వ్యవస్థ ఉంది తెలుసుకోవాలంటే ముందుగా ఈ నెల వ్యాపనాన్ని పరిశీలించి కూడా కింద వేరు వ్యవస్థ అని చెప్పవచ్చు మనం. ఒకవేళ పైన జాలాకార ఈ నెల వ్యాపనం ఉందనుకోండి పత్రాల్లో, దాని కింద ఖచ్చితంగా తల్లివేరు వ్యవస్థ ఉంటది. పైన పత్రాల్లో జాలాకార ఈ నెల వ్యాపనం ఉంటే కింద తల్లివేరు వ్యవస్థ ఉంటది. ఒకవేళ పైన సమాంతర ఈ నెల వ్యాపనం ఉందనుకోండి పత్రాల్లో, దాని కింద ఖచ్చితంగా గుబురు వేరు వ్యవస్థ గాని లేదంటే పీచు వేరు వ్యవస్థ గాని ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కలబందలో సమాంతర ఈ నెల వ్యాపనం ఉంటది. దాని పత్రాలు లావుగా ఉంటాయి, దాంట్లో చూస్తే ఈనెలన్నీ సమాంతరంగా ఉంటాయి కాబట్టి దాంట్లో గుబురు వేరు వ్యవస్థ ఉంది. అలాగే ఇక్కడ
వరిలో కూడా సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది కాబట్టి గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది. జొన్నలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వేరు వ్యవస్థ తర్వాత వచ్చేసి ఏకదళ బీజాలు ద్విదళ బీజాల గురించి మాట్లాడారు. ఏకదళ బీజ మొక్కల్ని మనము బీజ దళాలని బట్టి రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. బీజము అంటే బీజ దళం, బీజము అంటే విత్తనము, బీజ దళము అంటే ఆ విత్తనానికి ఉన్నటువంటి భాగాలు అంటే దబ్బలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చింతగింజ ఉంది సార్, చింతగింజ ఉంది. చింతగింజని మనం రెండుగా పగలగొట్టగలమా, రెండు సమభాగాలుగా చేయగలమా అంటే ఈజీగా చేయొచ్చు. అలాగే మామిడి విత్తనం ఉంది, లోపల విత్తనం ఉంటుంది కదా, ఆ విత్తనాన్ని, ఆ జీడిని రెండు భాగాలుగా రెండు సమభాగాలుగా చేయొచ్చు అంటే చేయొచ్చు, పగలగొట్టవచ్చు. అలాగే ఇంకా ఇంకా తర్వాత చిక్కుడు ఉంది, చిక్కుడు విత్తనాన్ని మనం రెండు భాగాలుగా రెండు సమాన భాగాలుగా చేయొచ్చు అంటే చిక్కుడు విత్తనాన్ని చీల్చి రెండు సమాన భాగాలుగా చేయొచ్చు. అదే జొన్నం చేయగలమా, రాగుల్ని చేయగలమా, రాగుల్ని రెండు సమాన భాగాలు కానీ లేదంటే వరిని రెండు సమాన భాగాలు కానీ జొన్నని రెండు సమాన భాగాలు కానీ చేయలేము ఆ విత్తనాల్ని. సో ఆ బీజ దళాల సంఖ్యను బట్టి మొక్కల్ని ఏకదళ బీజ మొక్కలు, మరి అలాగే ద్విదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలు అని చెప్పి డివైడ్ చేయడం జరిగింది. ఏకదళ అంటే ఒకే దళము కలిగినటువంటి, ఒకే బీజ దళం కలిగినటువంటి మొక్కలు. ఉదాహరణకి వరి, జొన్న, రాగులు, సజ్జలు, ఇవన్నీ కూడా ఏకదళ బీజ మొక్కలు. అంటే వాటి యొక్క విత్తనాల్ని మనము రెండు సమభాగాలుగా రెండు బీజ దళాలుగా మనము చేయలేము వాటిని. మరి అలాగే ద్విదళ బీజ మొక్కలు అంటే బీజ దళాల్ని రెండు బీజ దళాలు కలిగినటువంటి మొక్కలు. అవి ఉదాహరణ చూస్తే చింత, చిక్కుడు, మామిడి, ఇలాంటివన్నీ ద్విదళ బీజ మొక్కలు. రెండు సమభాగాలుగా వాటి బీజ దళాల్ని రెండు సమభాగాలుగా చేయడానికి వీలవుతుంది. అయితే ఈ వీటిని బట్టి కూడా ఏకదళ బీజ మొక్కల ద్విదళ బీజ మొక్కల అని బట్టి కూడా మనం వేరు వ్యవస్థ నిర్ణయించవచ్చు, అంటే వేరు వ్యవస్థని గుర్తించవచ్చు ముందే. ఇక్కడ దాదాపు ఏకదళ బీజ మొక్కలు అనుకోండి, ఏకదళ బీజ మొక్క అయితే ఖచ్చితంగా దాంట్లో వేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ ఉంటది. ఏకదళ బీజ మొక్కలన్నిటికీ గుబురు వేరు వ్యవస్థ ఉంటది. మరి అలాగే ద్విదళ బీజ మొక్కలన్నిటి కూడా తల్లి వేరు వ్యవస్థ లేదంటే పీచు వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది ద్విదళ బీజ మొక్కలన్నిటి కూడా. సో ఇక్కడ ఒక మొక్కలో వేరు వ్యవస్థని మనం గుర్తించాలంటే ఈనెల వ్యాపనాన్ని చూసి గుర్తించవచ్చు. ఈనెల వ్యాపనం అంటే ఒకవేళ జాలాకార ఈనెల వ్యాపనం ఉంటే తల్లి వేరు వ్యవస్థ ఉంటది, సమాంతర ఈనెల వ్యాపనం ఉంటే గుబురు వేరు వ్యవస్థ ఉంటది. ఏకదళ బీజ మొక్క అయితే గుబురు వేరు వ్యవస్థ ఉంటది, ద్విదళ బీజ మొక్క అయితే తల్లి వేరు వ్యవస్థ ఉంటది. ఆ విధంగా వేరు వ్యవస్థని మనము గుర్తుపెట్టుకోవాలి. మరి వేరు యొక్క విధుల్ని చూస్తే వేరు విధులు, వేరు ఏం పని చేస్తుంది మొక్కకి అని చూస్తే ప్రధానంగా మొక్కకి మొదటగా స్థిరమైనటువంటి ఆధారం ఇవ్వడానికి వేరు పనికొస్తుంది, స్థిరమైనటువంటి ఆధారం ఇవ్వడానికి వేరు పనికొస్తుంది. అలాగే నీరు ఖనిజ లవణాల శోషణకు ఉపయోగపడుతుంది, నీరు ఖనిజ లవణాల శోషణకి ఉపయోగపడుతుంది. దీనికి 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ లో వేర్లు నీటి శోషణకు ఉపయోగపడతాయి అని చెప్పడానికి ఒక క్యారెట్ ప్రయోగం పెట్టడం జరిగింది టెక్స్ట్ బుక్ లో. అంటే ఒక బీకర్ లో కొంత నీళ్ళు తీసుకొని ఈ నీటికి కొంచెం కలర్ వేసి దీంట్లో ఒక క్యారెట్ పెట్టినారనుకోండి, ఒక రాత్రి అంతా పెట్టిన తర్వాత మరుసటి రోజు మనం క్యారెట్ ని కట్ చేసి చూస్తే ఈ బీకర్ లో మనం ఏ రంగునైతే వేసి ఉంటామో ఆ రంగు క్యారెట్ లోపల కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే క్యారెట్ అనేది ఆ నీటిని పీల్చుకుంది, అంటే వేరు అనేది నీటిని పీల్చుకుంది అని చెప్పి గుర్తించవచ్చు. సో ఆ ప్రయోగం ఉంది. సో వేరు విధిలో స్థిరమైన ఆధారాన్ని ఇవ్వడానికి పనికొస్తాయి వేర్లు. అలాగే నీరు ఖనిజ లవణాలను శోషించడానికి పనికొస్తాయి. అలాగే కొన్ని వేర్లు ఆహారం నిల్వ చేయడానికి కూడా పనికొస్తాయి.
కొన్ని వేర్లు ఆహారం నిల్వ చేస్తాయి. అంటే ఆహార పదార్థాలని వాటి భాగాల్లో వేర్లలో నిల్వ చేయడం వల్ల వేర్లు ఉబ్బిపోయి దుంపలలాగా లావుగా మారుతాయి. సో ఆ విధంగా వేర్లు దుంపలలాగా మారితే అలాంటి వేర్లని మనం దుంప వేర్లు అంటాం. సో అలాంటి వాటికి మనం ఉదాహరణ చూస్తే ఆహారం నిల్వ చేసేటువంటి వేర్లని దుంప వేర్లు అంటాం. మరి ఎలాంటి దుంప వేర్లకు ఉదాహరణ చూస్తే ముల్లంగి, అలాగే క్యారెట్, తర్వాత బీట్రూట్, ఇవన్నీ కూడా వేర్లు. అంటే వేర్లే ఇవన్నీ ఆహారం నిల్వ చేయడం వల్ల లావుగా ఉబ్బి ఉంటాయి. అందుకని ముల్లంగిని, క్యారెట్ ని, బీట్రూట్ ని దుంప వేర్లు అంటారు. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వేరు రూపాంతరాలు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ. తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వేర్లు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి వేర్లు అంటే వేర్లు భూమిలోకి పెరిగి గురుత్వానువర్తనం వల్లనే భూమిలోకి పెరుగుతాయి. భూమిలోకి పెరిగిన తర్వాత కొన్ని వేర్లు భూమిలోకి ప్రయాణించి మళ్ళీ బయటికి వస్తాయి. సో ఆ విధంగా భూమిలో నుండి బయటకు వచ్చి పెరిగేటువంటి వేర్లని, భూమి నుండి బయటకు వచ్చి పెరిగేటువంటి వేర్లని వాయుగత వేర్లు అంటాం. వాయుగత వేర్లు. ఉదాహరణకి కొన్ని మర్రి చెట్లు చూస్తే మర్రి చెట్టు వేర్లు లోపలికి పోయి కొన్ని వేర్లు భూమిలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ కొత్త ముక్కలుగా ఎదుగుతాయి, లేదంటే కనుక బయటకు వస్తాయి. సో అలా భూమిలోకి పోయి మళ్ళీ బయటకు వచ్చినటువంటి ఆ వేర్లని వాయుగత వేర్లు అంటాం. వాయుగత వేర్లు అంటాం. మరి మడ అడవుల్లో, మడ అడవులు అంటే మాంగ్రూస్ అడవులు ఉంటాయి కదా. మాంగ్రూస్ అంటే సముద్ర తీర ప్రాంతాల్లో, కోస్టల్ ఏరియాస్ లో పెరిగేటువంటి అడవుల్ని మాంగ్రూస్ అడవులు అంటాం. మాంగ్రూస్ ఫారెస్ట్ అంటే మడ అడవులు అంటాం. అలాంటి మడ అడవుల్లో, మడ లేదా మాంగ్రూవ్ అడవుల్లో ఉండేటువంటి మొక్కలకి వేర్లన్నీ కూడా దాదాపు వాయుగత వేర్లే ఉంటాయి. సో ఆ అడవుల్లో ఉండేటువంటి మొక్కల యొక్క వాయుగత వేర్లు మొక్కకి శ్వాసక్రియకి ఉపయోగపడతాయి, రెస్పిరేషన్ కి యూజ్ అవుతాయి ఆ వేర్లు. సో భూమి నుండి బయటకు వచ్చినటువంటి వేర్లని వాయుగత వేర్లు అంటాం. మరి మడ అడవులు, మాంగ్రూవ్స్ అడవుల్లో ఉన్నటువంటి మొక్కల యొక్క వాయుగత వేర్లు శ్వాసక్రియకు ఉపయోగపడతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత ఈ వేర్లు చూస్తే, ఇక్కడ విధులు చూస్తే, వేరు యొక్క విధులు స్థిరమైనటువంటి ఆధారం ఇస్తాయి మొక్కకి, నీరు, ఖనిజ లవణాన్ని శోషించుకోవడానికి ఉపయోగపడతాయి, అలాగే ఆహారం నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి కొన్ని వేర్లు. ఆ విధంగా ఆహారం నిల్వ చేసేటువంటి వేర్లని దుంప వేర్లు అంటాం. ఉదాహరణకి ముల్లంగి, క్యారెట్, బీట్రూట్. అలాగే భూమి నుంచి బయటకు వచ్చిన వేర్లని వాయుగత వేర్లు అంటాం. మడ అడవులు, మాంగ్రూవ్స్ అడవుల్లో ఉండేటువంటి వాయుగత వేర్లు ఆ శ్వాసక్రియకు ఉపయోగపడతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత నెక్స్ట్ కాండం గురించి మాట్లాడడం జరిగింది. కాండం. సో కాండాన్ని మనం ఇంగ్లీష్ లో స్టెమ్ అంటాం. ఈ కాండం భూమి పైన పెరిగేటువంటి మొక్క భాగాన్ని, అంటే ఒక మొక్క ఈ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంటే ఇదొక మొక్క అయితే, ఈ భూమి మీద పెరిగేటువంటి ఈ భాగాన్ని అంతటిని, మొత్తం ఈ భాగాన్ని, భూమి పైన ఉండేటువంటి భాగాన్ని అంతటిని ప్రకాండ వ్యవస్థ అంటాం. భూమి పైన మనకు కనపడేటువంటి దాన్ని అంతటిని ప్రకాండ వ్యవస్థ అంటాం. మొక్కలో మనకి భూమి పైన కనిపించేటువంటి భాగాన్ని అంతటిని ప్రకాండ వ్యవస్థ అంటాం. మరి ప్రకాండ వ్యవస్థలో ఏమేమి ఉంటాయి అంటే, ప్రకాండ వ్యవస్థలో పత్రాలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, తర్వాత కాండం ఉంటది. అన్నిటినీ కలిపి ప్రకాండ వ్యవస్థ అంటాం. పత్రాలు, పుష్పాలు అన్ని ఉంటాయి. అన్నిటిని కలిపి మనకు భూమి పైన కనిపించేటువంటి దాన్ని అంతటిని ప్రకాండ వ్యవస్థ అంటాం. ఈ ప్రకాండ వ్యవస్థలో ప్రధానమైనటువంటి అక్షాన్ని మనము కాండము అంటాం. ప్రకాండ వ్యవస్థలో ప్రధానమైనటువంటి అక్షాన్ని మనము కాండము అని చెప్తాము, తెలుసు అందరికీ. మరి ఈ కాండం ఎప్పుడు కూడా కాంతి వైపుకి పెరుగుతుంది. అంటే కాంతి
ఎక్కడైతే లభిస్తుందో ఆ వైపుకే పెరుగుతుంది. సో కాండము కాంతి వైపుకే పెరుగుతుంది. దాన్ని ఏమంటారు అంటే కాంతి అనువర్తనము అంటారు. కాంతి అనువర్తనం. అనువర్తనం అంటే పెరగడం. కాండం ఎప్పుడు కూడా కాంతి వైపుకే పెరగడాన్ని కాంతి అనువర్తనము అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కాండంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాండం అయితే ఈ కాండంలో ఎక్కడైతే పత్రాలు అలాగే కొమ్మలు వస్తాయో ఆ భాగాన్ని కనుపు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పత్రాలు తర్వాత కొమ్మలు వస్తున్నాయి అనుకోండి, ఈ ప్రాంతాన్ని మనము కనుపు అంటాం. సో ఇదొక కనుపు, మళ్ళీ ఇదొక కనుపు, మళ్ళీ ఇదొక కనుపు, ఈ విధంగా అన్నమాట. పత్రాలు కొమ్మలు వచ్చేటువంటి భాగాన్ని మనం కనుపు అంటాము. మరి రెండు కనుపుల మధ్య దూరాన్ని, అంటే ఈ కనుపుకి మధ్య ఉండేటువంటి ఈ దూరాన్ని కనుపు నడిమి అంటాం. కనుపు నడిమి అంటాం. రెండు కనుపుల మధ్య దూరాన్ని కనుపు నడిమి అంటాము. మరి అలాగే కాండం యొక్క అగ్రభాగం నుంచి పెరిగేటువంటి మొగ్గని మనం చూస్తే, ఇట్లా మొక్క ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొక్క అనుకోండి, ఈ మొక్కకి అగ్రభాగం నుంచి పెరిగేటువంటి కొన్ని మొగ్గలు ఉంటాయి. సో అగ్రభాగం నుంచి పెరిగేటువంటి దాన్ని అగ్రకోరకము అంటాం. అగ్రకోరకం. అగ్రభాగంలో వచ్చేటువంటి లేత చిగురాకు మొగ్గల్ని మనము కోరకాలు అంటాం. వాటిని అగ్రకోరకాలు అంటాం. మరి ఈ అగ్రకోరకాల తర్వాత నుంచి పక్క భాగం నుంచి వచ్చేటువంటి సైడ్లకు వచ్చేటువంటి కోరకాలు కొన్ని ఉంటాయి. వీటిని పార్శ్వ కోరకాలు అంటాం. అగ్రకోరకాలు మరి అలాగే పార్శ్వ కోరకాలు అని అంటాం. మరి తర్వాత కాండం యొక్క విధుల్ని చూస్తే, కాండం యొక్క విధుల గురించి మాట్లాడడం జరిగింది. కాండం ఏం చేస్తుంది మొక్కకి అంటే, కాండము కొమ్మలు పత్రాలకు ఆధారాన్ని ఇస్తుంది. కొమ్మలు మరియు పత్రాలకు ఆధారాన్ని ఇస్తుంది. కొమ్మలు మరియు పత్రాలకు ఆధారాన్ని ఇస్తుంది. అలాగే నీరు ఖనిజ లవణాల సరఫరాలో ఉపయోగపడుతుంది. నీరు ఖనిజ లవణాల సరఫరాలో ఉపయోగపడుతుంది. కొమ్మలు మరియు పత్రాలకు ఆధారాన్ని ఇస్తుంది. నీరు ఖనిజ లవణాల యొక్క సరఫరాకి ఉపయోగపడుతుంది కాండము. మరి అలాగే కొన్ని కాండాలు మాత్రము ఆహారాన్ని నిల్వ చేస్తాయి. అనిపిస్తుంది అది. సో ఇక్కడ రాస్తాను, కొన్ని కాండాలు ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ఆహారం నిల్వ చేయడానికి కొన్ని కాండాలు ఉపయోగపడతాయి. అలా ఆహారం నిల్వ చేసేటువంటి కాండాలు ఏవయ్యా చూస్తే, మనం లాస్ట్ క్లాస్ లో కూడా చూసినాము. బంగాళదుంప, అలాగే చెరుకు, ఉల్లి, వెల్లుల్లి, ఇవన్నీ కూడా ఆహారాన్ని నిల్వ చేసేటువంటి కాండాలు, కాండం యొక్క రూపాంతరాలు అవన్నీ కూడా. అలాగే అల్లము, ఇవన్నీ కూడా, ఇవన్నీ కాండాలే యాక్చువల్ గా. కాకపోతే ఆహారాన్ని నిల్వ చేయడం వల్ల అవి లావుగా ఉంటాయి. సో ఇక్కడ దీని వేర్లని మనం అనుకోకూడదు. బంగాళదుంపలు, చెరుకు, ఉల్లి, తర్వాత వెల్లుల్లి, అల్లం, ఇవన్నీ కూడా వేర్లు కాదు, కాండాలే. తర్వాత వచ్చేసి పత్రం గురించి మాట్లాడారు. పత్రం ప్రధానంగా పత్రం యొక్క భాగాల గురించి డిస్కస్ చేశారు ఇక్కడ. మరి పత్రం యొక్క భాగాలు చూస్తే సో ఇది పత్రం అనుకుంటే, ఈ పత్రంలో పత్రం ఎక్కడైతే ఉంటుందో ఈ పత్రం యొక్క ఆధారాన్ని కంటి పెట్టుకుని ఉండేటువంటి చోట కొంచెం ఉబ్బి ఉంటుంది. ఆ ఉబ్బి ఉన్నటువంటి భాగాన్ని పత్ర పీఠము అంటాం. పీఠము అంటే కూర్చోడానికి పనికొచ్చేది కదా. సో ఆ విధంగా పత్రం యొక్క చివరి భాగంలో ఉబ్బెత్తుగా ఉండేటువంటి ఆధార తలాన్ని మనం పత్ర పీఠము అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పత్రం యొక్క ఉపరితలాన్ని మొత్తం, ఉపరితలము అలాగే కింది వైపున
మొత్తం అంతటిని కూడా మనము పత్ర దళము అంటాం. పత్ర దళం పైన అంత ఉపరితలం, అంత ఉపరితలము, కింద అంతదని పత్ర దళము అంటాము. మరి పత్రంలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి ఈనెని ప్రధాన ఈనె లేదా నడిమి ఈనె అంటాం. మరి అలాగే ఈ పత్రంకి ఈ నడిమి ఈనెకు ఉన్నటువంటి ఈ చిన్న ఈనెలు ఉన్నాయి కదా, ఈ చిన్న ఈనెల్ని పార్శ్వ ఈనెలు అంటాం. పార్శ్వ ఈనెలు. మరి పత్రం యొక్క చివరి భాగాన్ని, ఈ భాగాన్ని పత్ర శీర్షము అంటాం. ఇవి ప్రధానమైనటువంటి భాగాలు. ఆధార తలాన్ని పత్ర పీఠం అంటాం. అలాగే ఉపరితలము, పత్రం యొక్క ఉపరితలాన్ని అంతటిని పత్ర దళము అంటాం. పత్రం యొక్క చివరి భాగాన్ని పత్ర శీర్షం అంటాం. మధ్యలో ఉండేటువంటి ఈనెను నడిమి ఈనె లేదా ప్రధాన ఈనె అంటాం. ఆ నడిమి ఈనెకు పక్కన ఉండేటువంటి చిన్న చిన్న ఈనెల్ని పార్శ్వ ఈనెలు అని చెప్తామంటే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ పత్రాల యొక్క అంచులను బట్టి, పత్రాల యొక్క అంచులు ప్రధానంగా చాలా రకాలుగా ఉంటాయి. బేసిక్ గా మనం మాట్లాడుకునేది రెండు రకాలైనటువంటి అంచులు మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఒకటి, పత్రం యొక్క అంచులు రెండు రకాల అంచులు మనం గమనిస్తాం. ఒకటి నునుపు అంచు, రెండు రంపపు అంచు. నునుపు అంచు, రెండు రంపపు అంచు. నునుపు అంచు అంటే ఇప్పుడు నేను ఇక్కడ వేసింది నునుపు అంచు కలిగినటువంటి పత్రం. అదే రంపపు అంచు అంటే ఈ విధంగా ఉంటది. సో ఈ విధమైనటువంటి అంచు కలిగినటువంటి పత్రాలని రంపపు అంచు పత్రాలు అంటాం. దీన్ని అయితే నునుపు అంచు పత్రాలు అంటాం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పత్రాల్లో ఈనెల వ్యాపనం రెండు రకాలుగా ఉంటుందని తెలుసు మనకి. ఒకటి జాలాకార ఈనెల వ్యాపనం, రెండు సమాంతర ఈనెల వ్యాపనం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి పత్రం యొక్క ఉపరితలం మీద, పత్రం యొక్క ఉపరితలం పై భాగంలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ చిన్న చిన్న రంధ్రాలనే మనము పత్ర రంధ్రాలు అంటాము. చిన్న చిన్న రంధ్రాలని పత్ర రంధ్రాలు అంటాము. మరి ఆ పత్ర రంధ్రాలని ఇంకో పేరుతో మనం ఏం పిలుస్తామంటే స్టొమేటా అంటాం. పత్ర రంధ్రాలు, ఈ పత్ర రంధ్రాలని స్టొమేటా అంటాం. ఇవి పత్ర రంధ్రాలన్నీ కూడా చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. మరి ఈ పత్రరంధ్రం ఇలా ఉంటే, ఈ పత్రరంధ్రం ఇలా ఉంటే పత్రరంధ్రాన్ని ఆవరించి చిక్కుడు గింజ ఆకారంలో రెండు కణాలు ఉంటాయి. ఈ రెండు కణాలని రక్షక కణాలు అంటాం. ఇది పత్రరంధ్రం. పత్రరంధ్రాన్ని ఆవరించి రెండు కణాలు ఉంటాయి. ఈ రెండు కణాలకు రక్షక కణాలు అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ పత్రరంధ్రానికి రక్షణగా ఉపయోగపడతాయి. మరి పత్రరంధ్రాలు మొక్కకి ముక్కులాగా ఉపయోగపడతాయి. ముక్కులాగా అంటే వాయు వినిమయానికి. వినిమయం అంటే మార్చుకోవడం, వాయు వినిమయం అంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ని రిలీజ్ చేయడానికి. ఈ విధంగా ఆ వాయు వినిమయానికి ఉపయోగపడేటువంటిది ఏందయ్యా అంటే పత్రరంధ్రాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. పత్రరంధ్రాలని మనము స్టొమేటా అంటాం. పత్రరంధ్రాల మధ్యలో, పత్రరంధ్రం చుట్టూ రెండు రక్షక కణాలు ఉంటాయి. పత్రరంధ్రానికి రక్షణ కలగజేస్తూ ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత ఇక్కడ ఈ పాఠంలో బాష్పోచ్ఛేకం గురించి మాట్లాడారు. బాష్పోచ్ఛేకం, బాష్పోచ్ఛేకం అంటే మొక్కలో అధికంగా ఉన్నటువంటి నీరు ఆవిరైపోవాలి, లేకపోతే మొక్క చనిపోతుంది. మొక్క నీటిని పీల్చుకున్న తర్వాత మొక్క శరీరంలో అధికంగా ఉన్నటువంటి నీరు ఏదైతే ఉంటుందో అదంతా పత్రరంధ్రాల ద్వారా బయటి వాతావరణంలోకి ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. ఆ విధంగా అధికమైనటువంటి నీరు ఆవిరి రూపంలో పత్రరంధ్రాల ద్వారా బయటకు వెళ్ళడాన్ని, అధికమైన నీరు ఆవిరి రూపంలో పత్రరంధ్రాల ద్వారా బయటకు వెళ్ళడాన్ని ఏమంటామంటే బాష్పోచ్ఛేకము అంటాం. బాష్పోచ్ఛేకం అంటాం. మరి బాష్పోచ్ఛేకాన్ని మనం గమనించడానికి యాక్టివిటీ ఏమి ఇచ్చినారంటే
ఒక ఆకుకి సూపర్ కవర్ ఒకటి ప్లాస్టిక్ కవర్ కట్టి 2-3 రోజుల తర్వాత చూస్తే ఆ కవర్ లో నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయా అంటే పత్రరంధ్రాల ద్వారా బాష్పోచ్చేక ప్రక్రియ ద్వారా బయటకు వచ్చినవి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ పత్రం యొక్క విధులను గురించి మాట్లాడారు. పత్రం ప్రధానంగా బాష్పోచ్చేక ప్రక్రియ నిర్వహిస్తుంది. అలాగే కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియ ద్వారా ఆహారం తయారు చేస్తాయి పత్రాలు. కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. మరి అలాగే శ్వాసక్రియకి ఉపయోగపడతాయి. శ్వాసక్రియకి కూడా పత్రాలు ఉపయోగపడతాయి. పత్రాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారం తయారు చేస్తాయి, శ్వాసక్రియ జరుపుతాయి, అలాగే బాష్పోచ్చేక ప్రక్రియ నిర్వర్తిస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ పాఠంలో ఇదంతా కూడా దాదాపు మనకు తెలిసిన విషయాలే. అయితే కొత్తగా కొంచెం మాట్లాడింది ఏంటంటే కోనసీమలో ఉండేటువంటి ఒక వంటకం గురించి మాట్లాడారు. దాన్ని పొట్టిక్కలు అంటాం. పొట్టిక్కలు అంటే మొక్కలు కాదు, కోనసీమలో ఉండేటువంటి ఒక స్పెషల్ వంటకం. మరి పొట్టిక్కలు అంటే ఏంటంటే ఇడ్లీల మాదిరిగానే ఉంటాయి. ఇడ్లీ మాదిరిగానే చెట్టుని నంచుకొని తినవచ్చు వాటిని. అవి ఎలా చేస్తారంటే పనస ఆకులు ఉంటాయి కదా, ఆ పనస ఆకుల్ని చుట్టి దాంట్లో బియ్యం పిండి మినప్పిండి కలిపి ఉండల మాదిరిగా పెడతారు. దేంట్లో? పనస ఆకుని చుట్టగా చుట్టి దాంట్లో బియ్యం పిండి మినప్పిండి కలిపినటువంటి ఉండలు పెట్టి వాటిని ఆవిరిలో ఉడికిస్తారు. వీటిని ఆ విధంగా పెట్టినటువంటి వాటిని ఆ విధంగా ఆవిరిలో ఉడికించిన తర్వాత మెత్తగా ఉడికిపోతాయి. అదంతా ఇడ్లీ మాదిరిగానే ఉంటుంది, చెట్టుని నంచుకొని తినవచ్చు అనమాట. దాన్ని కోనసీమలో ఉండేటువంటి ఒక స్పెషల్ వంటకం అది. సో దాన్ని పొట్టిక్కలు అంటాం. పొట్టిక్కలు అంటే కోనసీమ ప్రత్యేక వంటకం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మొక్కల్లో ప్రధానంగా వేరు, కాండం, పత్రాలు ఉంటాయి. వేరు వచ్చేసి 2 రకాల వేరు వ్యవస్థ ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థ, తర్వాత గుబురు వేరు వ్యవస్థ. గుబురు వేరు వ్యవస్థని మనం పీచు వేరు వ్యవస్థ అని కూడా అంటాం. మరి తల్లి వేరు వ్యవస్థలో ప్రధానమైనటువంటి వేరు ఉంటుంది, దాని పక్కన చిన్న చిన్న వేర్లు ఉంటాయి. మరి గుబురు వేరు వ్యవస్థలో తల్లి వేరు అనేది లేకుండా ఉంటది. మరి గడ్డి చామంతిలో చూస్తే తల్లి వేరు వ్యవస్థ ఉంటది. గడ్డి చామంతి శాస్త్రీయ నామం వచ్చేసి స్ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ అంటాం. మరి కలబందలో గుబురు వేరు వ్యవస్థ ఉంటది, వేపలో తల్లి వేరు వ్యవస్థ ఉంటది, జొన్నలో కూడా గుబురు వేరు వ్యవస్థ, వరిలో గుబురు వేరు వ్యవస్థ ఉంటది. సో మనము ఏ మొక్కలో ఏ రకమైన వేరు వ్యవస్థ ఉంది తెలుసుకోవాలంటే ఈ నెల వ్యాపనాన్ని గమనించాలి. మరి ఈ నెల వ్యాపనం వచ్చేసి 2 రకాలుగా ఉంటది. సమాంతర నెల వ్యాపనము, జాలాకార నెల వ్యాపనం. ఈ నెల ఈ విధంగా వ్యాపించి ఉంటే దాన్ని సమాంతర నెల వ్యాపనం అంటాం. అలా కాకుండా ఇలా వ్యాపించి ఉంటే దాన్ని జాలాకార నెల వ్యాపనం అంటాం. మరి సమాంతర నెల వ్యాపనం ఉంటే దాంట్లో గుబురు వేరు వ్యవస్థ లేదంటే పీచు వేరు వ్యవస్థ ఉంటది. జాలాకార నెల వ్యాపనం ఉంటే దాంట్లో తల్లి వేరు వ్యవస్థ ఉంటది. మరి బీజ దళాలని బట్టి మొక్కల్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఏకదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలు అని. ఏకదళ బీజ మొక్కలు వరి, జొన్న, రాగులు, సజ్జలు ఇవన్నీ. మరి ద్విదళ బీజ మొక్కలు చింత, చిక్కుడు, మామిడి. ద్విదళ బీజ మొక్కలన్నింటిలో కూడా జాలాకార నెల వ్యాపనం ఉంటది. ఏకదళ బీజ మొక్కల్లో సమాంతర నెల వ్యాపనం ఉంటది. వేరే యొక్క విధులు చూస్తే మొక్కకి స్థిరమైన ఆధారం ఇస్తుంది, అలాగే నీరు, ఖనిజ లవణాలను శోషించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని వేర్లు ఆహారం నిల్వ చేస్తాయి. ఆ విధంగా ఆహారం నిల్వ చేసేటువంటి వేర్లు ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత కొన్ని వేర్లు భూమి నుంచి బయటకు వస్తాయి, వాటిని వాయుగత వేర్లు అంటాం. ఈ వాయుగత వేర్లు మడ అడవుల్లో ఉండేటువంటి మొక్కలు, మాంగ్రూవ్స్ మొక్కలకి, మాంగ్రూవ్ అడవుల్లో ఉండేటువంటి మొక్కలకి ఈ వాయుగత వేర్లు శ్వాసక్రియకు ఉపయోగపడతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత కాండాన్ని ఇంగ్లీష్ లో స్టెమ్ అంటాం. భూమి పైన కనిపించేటువంటి కాండ వ్యవస్థను అంతటిని ప్రకాండ వ్యవస్థ అంటాం. ఈ ప్రకాండ వ్యవస్థలో పత్రాలు, పుష్పాలు, కాండం అన్నింటినీ కలిపి ప్రకాండ వ్యవస్థ అంటాం. ఈ ప్రకాండ వ్యవస్థలో ప్రధానమైనటువంటి అక్షాన్ని కాండం అంటాం. కాండం ఎప్పుడు కూడా కాంతి వైపుకే పెరుగుతుంది. మన కిటికీ దగ్గర మొక్క పెడితే ఆ కిటికీలో నుంచి బయటకు వచ్చి మొక్క సూర్యుని వైపుకి పెరగాలని చూస్తుంది. సో మొక్క యొక్క కాండం ఎప్పుడు కూడా కాంతి వైపుకి పెరుగుతుంది. దీన్నే కాంతి అనువర్తనము అంటారు. మరి తర్వాత కాండం యొక్క విధులు చూస్తే కొమ్మలు, పత్రాలకు ఆధారాన్ని ఇస్తుంది. మరి నీరు, ఖనిజ లవణాల సరఫరాకి ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని కాండాలు ఆహారం నిల్వ చేస్తాయి. ఆ విధంగా నిల్వ చేసేటువంటి కాండాలు ఏవంటే
బంగాళదుంప, చెరుకు, ఉల్లి, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ. మరి పత్రాల గురించి మాట్లాడితే పత్రాలు ప్రధానంగా ఈ విధంగా ఈ భాగాలన్నీ ఉంటాయి పత్రంలో. మరి పత్రము అంచులు బట్టి రెండు రకాలుగా, అంటే నునుపు అంచు కొన్నింటికి ఉంటుంది, కొన్నింటికేమో రంపపు అంచు ఉంటుంది. మరి తర్వాత వచ్చేసి పత్రం యొక్క విధుల గురించి మాట్లాడితే పత్రాలు కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి, అలాగే బాష్పోచ్చేక నిర్వహిస్తాయి, అలాగే శ్వాసక్రియను నిర్వహిస్తాయి. దాంతోపాటు పత్రంలో ఉపరితలంలో ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాల్ని పత్ర రంధ్రాలు అంటాం. ఈ పత్ర రంధ్రాలు వాయు వినిమయానికి అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ కి ఉపయోగపడతాయి. ఇక్కడ పత్రరంధ్రం ఇలా అంటే పత్రరంధ్రాన్ని ఆవరించి రెండు కణాలు ఉంటాయి. ఆ కణాలని మనము రక్షక కణాలు అంటాం. ఈ రక్షక కణాలు పత్రరంధ్రానికి రక్షణనిస్తూ ఉంటది. మరి తర్వాత వచ్చేసి పత్రాల యొక్క విధులు కిరణజన్య సమయక్రియ, శ్వాసక్రియ, బాష్పోచ్చేకంలో ఉపయోగపడతాయి. మరి తర్వాత వచ్చేసి పొట్టిక్కలు అనేటువంటి కోనసీమ వంటకం గురించి డిస్కస్ చేశారు. పొట్టిక్కలు అంటే పనస ఆకుల్ని చుట్టగా చుట్టి దాంట్లో బియ్యపిండి, మినపిండి వేసి ఆవిరిలో ఉడకబెడతారు. దాన్నే మనము పొట్టిక్కలు అంటాం. పొట్టిక్కలు నథింగ్ బట్ ఇడ్లీ లాగా ఉంటాయి, వాటిని చట్నీలో నంజుకొని తినొచ్చు. సో అలాంటి పొట్టిక్కలు అనేది కోనసీమ వంటకము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ పొట్టిక్కలకు ఉపయోగించేటువంటి ఆకులు ఏందయ్యా అంటే పనస ఆకులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది మొక్కల గురించి తెలుసుకుందాం అనేటువంటి 6వ తరగతి కొత్త సైన్స్ చాప్టర్ 2. థ్యాంక్ యూ.